దేవుడు సమాధానపరుస్తుంటాడు. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా ఉన్నాయి. నా జీవితంలో కూడా నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. నన్ను మోసం చేశారు, మామూలుగా కాదు, భయంకరంగా మోసం చేశారు. నన్ను అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు. అందులో నేను అందరినీ ప్రేమిస్తాను, అందరి కోసము ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఛీ ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడు, ఈ వ్యక్తితో మాట్లాడకూడదు అనిపిస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటా ఉంటాడు తెలుసా? ఆ వ్యక్తి నిన్ను మోసం చేసినా అది జరిగిపోయింది కదా, క్రీస్తు కలిగి ఉన్న మనస్సు నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు నిన్ను క్షమించినట్లుగా నీవు నీ పొరుగు వారిని క్షమించాలి అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడు? క్రీస్తు మనస్సు మనలోనికి జొచ్చింపజేస్తూ ఉంటాడు. అటువంటిప్పుడు అనిపిస్తుంది, సర్లే ప్రభువే మనల్ని క్షమించాడు, మనం ఎంత ఘోర పాపులమైనప్పటికీ ప్రభు మనల్ని క్షమించాడు, మనం ఎదుటివాడిని ప్రేమించడం క్షమించడం ఎంత మాట అని ఎదుటివాడి మీద క్షమాగుణాన్ని కలిగి మనల్ని మోసం చేసిన వాడితో కూడా చక్కగా మాట్లాడతాను, వాడి కోసం ప్రార్థన చేస్తాను, వాడిని ప్రేమిస్తాను. నన్ను అవమానపరచులను కూడా కోసం ప్రార్థన చేస్తాను. నా హృదయం సమాధాన పడుతుంది వాళ్ళతో. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో సమాధానాన్ని ఇస్తున్నాడు. నీ హృదయాల్లో కూడా ఎవరి మీద అయినా వ్యతిరేకత ఉంటే, ఎవరి మీద అయినా ద్వేషబుద్ధి ఉంటే, ఎవరి మీద అయినా ఒకవేళ ఇష్టం లేకుండా ఉంటే, వారు నిన్ను బాధ పెట్టుంటే, నిన్ను మోసం చేసి ఉంటే, నిన్ను ఇబ్బంది పెట్టుంటే, ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? క్రీస్తు నిన్ను క్షమించినట్లుగానే నీవు కూడా నీ ఎదుటి వారిని క్షమించాలి. అప్పుడే నువ్వు వాడితో సమాధాన పడగలవు. అప్పుడు మాత్రమే నువ్వు ఐక్యత కలిగి జీవించగలవు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఐక్యత వస్తేనే అద్భుతాలు జరుగుతాయి. ఐక్యత వస్తేనే ఆశీర్వాదం వస్తుంది. ఐక్యత వస్తేనే మహిమ చూస్తాం. ఐక్యత వస్తేనే కృపను పొందుకోగలం. ఐక్యత వస్తేనే పరలోక రాజ్యపు మహిమను మనం చూడగలం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ నీ భర్త నిన్ను హింసిస్తున్నాడేమో, క్షమించు, ప్రేమించు. నీ భార్య నీ మాట వినడం లేదేమో, క్షమించు, ప్రేమించు. నీ అత్త నీ మాట వినడం లేదో, నిన్ను హింసిస్తుందేమో, క్షమించు, ప్రేమించు. కోడలు నీ మాట వినడం లేదేమో, క్షమించు, ప్రేమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు క్షమించగలిగితే ఒక వ్యక్తిని సంపాదించుకున్నట్లే. ఒక వ్యక్తిని సంపాదించుకున్నావంటే నీకు బలం వచ్చినట్లే, నీలో ఐక్యత వచ్చినట్లే, నీలో ఏక మనసు వచ్చినట్లే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యం అంటాడు కదా, పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగిస్తూ ఉన్నాడు, సమాధానాన్ని కలిగిస్తూ ఉన్నాడు. దాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి, ప్రేమ కలిగి, సహనాన్ని కలిగి ఉండాలంటున్నాడు. ఆమీన్. హల్లెలూయా. ఈరోజు నీలో సమాధానం ఉందో, సంతోషం ఉందో, లేకపోతే దెబ్బలాడుకుంటూ ఉన్నావో, ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. సమాధానం కలిగిన వారిగా ఉండడానికి, కుటుంబం వారితో ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అత్త తిట్టొచ్చు, కోడలు ఒకవేళ తిరగబాటు చేయొచ్చు. ఒక తల్లి ప్రేమించినట్లుగా అత్తను ప్రేమించు. ఒక కూతురుని సహించినట్లుగా నీ కోడల్ని సహించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నీ కుటుంబంలోని ఏకత్వం వస్తుంది, ఐకమత్యం వస్తుంది. మీరు కలిసి ప్రార్థన చేయగలరు, ప్రభువుని వేడుకోగలరు. ఒక విషయంలో ఏకత్వం వస్తుంది, ఏకభావం వస్తుంది. తద్వారా పరలోకమే మీ ఇంటిలోనికి దిగి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, ఈ దీపస్తంభం మనకు నేర్పేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే ఐక్యత. ఐక్యత. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది సమానత్వాన్ని నేర్పిస్తోంది. చూడండి, ఈ దీపవృక్షంలో మధ్యలో ఉన్నటువంటి స్తంభం కొంచెం పొడుగ్గా ఉంటుంది. ప్రక్కన ఉన్నటువంటి ఈ కొమ్మలు, 3 కొమ్మలు 3 సైజుల్లో ఉంటాయి. అన్నీ ఒక సైజులో ఉండవు. కానీ చివరకు దీపస్తంభము, దీపాలు ఉండవలసినటువంటి స్థలానికి వెళ్ళేసరికి అన్ని దీపాలు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. సంఘములో సమానత్వం అనేటువంటిది
ప్రాముఖ్యం. సమానత్వం ఇక్కడ రెండు విధాలుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకటి, సంఘముగా ఉన్నటువంటి మనందరము కూడా సమానత్వాన్ని కలిగి ఉండాలి, సంఘములో ఏకత్వం కలిగి ఉండాలి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదా, మీరందరూ కూడా యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. యూదుడువైనా, గ్రీకు దేశస్థుడువైనా, పురుషుడువైనా, స్త్రీవైనా, దాసుడువైనా, స్వతంత్రుడువైనా, దేవుని మందిరంలోకి వచ్చేసరికి నువ్వందరితో ఏక మనసు కలిగిన వాడవై, అందరితో సమానత్వం కలిగిన వాడవై నువ్వు జీవించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. లోకంలో నువ్వు ధనవంతుడవై ఉండొచ్చు, కానీ మందిరంలోకి వచ్చేసరికి నీ తోటి విశ్వాసితో ఏక మనసు కలిగిన వాడవై ఉండాలి. లోకంలో రాజ్యాధికారం కలిగిన వాడవై ఉండొచ్చు, కానీ సంఘములో నువ్వందరితో సమానత్వాన్ని కలిగి ఉండాలి. నేను రాజకీయ నాయకుడిని అండి, సంఘంలో నాకు అగ్రపీఠం కావాలండి అనడానికి వీలు లేదు. నేను సమాజంలో ఉద్యోగస్తునండి, సమాజ మందిరంలో నాకు అగ్రపీఠం కావాలండి అనడానికి కుదరదు. ఎందుకంటే సంఘంలో అందరూ సమానమే, ఏ భేదము లేదు. నువ్వు యూదుడువైనా, గ్రీకు దేశస్థుడువైనా, స్వతంత్రుడువైనా, దాసుడువైనా అందరితో ఏకీభవించి ప్రభువుని స్తుతించాలి, అందరితో ఏకీభవించి పరిచర్య చేయగలగాలి, అందరితో ఏకీభవించి దేవుని పనిలో ఉండగలగాలి, నీ శరీరాన్ని ప్రభువుకి ప్రాణార్పణముగా అర్పించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చేసరికి నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే, మనందరూ కూడా చెప్పులు బయట వదిలిపెట్టొచ్చాం, చెప్పులు మందిరంలోకి వేసి రాలేదు. ఆ చెప్పులు వదిలినప్పుడు ఆ చెప్పులు వదిలిన కాడే మన అధికారాన్ని విడిచిపెట్టి వచ్చేయాలి. ఆ చెప్పులు వదిలిన కాడే మన ధన గర్వాన్ని వదిలిపెట్టి వచ్చేయాలి. ఆ చెప్పులు వదిలిన కాడే మన అధికార గర్వాన్ని వదిలిపెట్టి వచ్చేయాలి. ఆ చెప్పులు వదిలిన కాడే మనకున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి రావాలి. ఆ చెప్పులు వదిలిన కాడే మన రాజకీయ పలుకుబడిని వదిలేసి రావాలి. మందిరంలోకి వచ్చేసరికి మందిరంలో అందరితో సమానంగా కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి మనస్సు మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకటి, మనం అందరితో ఏకత్వం కలిగిన వారమైంది, సమానత్వం కలిగిన వారమై ఉండాలి. రెండవది మనం చూస్తే, రెండవది దీపస్తంభములో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి దీపస్తంభము క్రీస్తుకు సాదృశ్యం. కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దీపాలు 6 దీపాలు మానవునికి సాదృశ్యం, విశ్వాసికి సాదృశ్యం. విశ్వాసి క్రీస్తుతో సమరూపము కలిగిన వాడుగా మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని వాక్యం అంటాడు, క్రీస్తు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు కలిగి ఉన్న హృదయాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నారో, ఆయన ఎలాంటి మనస్సును కలిగి ఉన్నారో అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలి. క్రీస్తుతో సమానుభవం కలిగిన వారుగా మన మనస్సులను మనం మార్చుకోవాలి. అర్థమైన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, తొందరగా సమయం అవుతూ ఉంది. దీపస్తంభంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో మూడవ విషయం ఏంటంటే, ఆ దీపం అటండి ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఎలా ఉండాలండి? వెలుగుతూ ఉండాలి, ఆరిపోవడానికి వీలు లేదు. దీప వృక్షం అంటే సంఘం అనుకున్నాం, దీపం అంటే మనుషుడు అనుకున్నాం, విశ్వాసం అనుకున్నాం. ఈ విశ్వాసి ఎప్పుడు ఎలా ఉండాలి? వెలుగుతూనే ఉండాలి. అతని బైబిల్ అంటాడు, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం వెలుగుతూ ఉండాలి. యేసు ప్రభువుల వారు చెప్తాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఎలా ఉన్నామంటే లోకానికి వెలుగై ఉన్నాం. ఈ వెలుగు ఎలా ఉండాలి? ప్రకాశించేదిగా ఉండాలి.
ఈ వెలుగు ఎలా ఉండాలి? ఆరిపోకూడదు. పగలైనా ఆరిపోకూడదు, రాత్రి అయినా ఆరిపోకూడదు. 100 మందిలో ఉన్న ఆరిపోకూడదు, 1000 మందిలో ఉన్న ఆరిపోకూడదు, ఒంటరిగా ఉన్నా ఆరిపోకూడదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. పెండ్లి కుమారుడు వచ్చాడు, ఈ లోపల అందరూ పడుకున్నారు. 10 మంది లేచారు. పెండ్లి కుమారుడు రండి అనగానే దీపాలు వెలుగుచున్నటువంటి 5 కన్యకలు పెండ్లి కుమారుడితో పాటు విందులోనికి వెళ్ళిపోయారు. మిగతా 5 వెళ్ళలేకపోయారు. కారణం ఏంటి? వారి దీపాలు ఆరిపోయాయి. వారి దీపాలు ఆరిపోయాయి. అంటే దీపం వెలుగుచున్నవాడు మాత్రమే పెండ్లి విందులోనికి వెళ్ళగలడు. ఆరిపోయిన దీపాలతో, ఆరిపోయినటువంటి విశ్వాసతతో, ఆరిపోయిన ఆత్మీయ జీవితంతో మనం పరలోక రాజ్యానికి చేరలేం. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పా. హల్లెలూయా. బైబిల్లో మీ దీపం వెలుగుచుండాలి అంటే ఒక చక్కటి మాట చెబుతున్నాడు చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశింపనీయుడు అంటే అన్నాడు, మనుషులు మీ సత్క్రియలు చూచి దేవుణ్ణి మహిమపరిచేటట్లు మీ వెలుగు ప్రకాశించాలి. అంటే ఇక్కడ వెలుగు దేనికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడంటే సత్క్రియలకు సాదృశ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. సత్క్రియలు, మంచి క్రియలు, మంచి పనులు. విశ్వాసి ఏ పనులు చేయాలంటే మంచి పనులు చేయాలి. చెడు పనులు చేయడానికి వీల్లేదు. అపవిత్రత దానికి వెళ్ళడానికి వీల్లేదు. దొంగతనానికి వెళ్ళడానికి వీల్లేదు. బూతులు మాట్లాడడానికి వీల్లేదు. చెడు కార్యాల్లోనికి వెళ్ళడానికి వీల్లేదు. సత్క్రియలు చేత నువ్వు వెలుగుతూ ఉండాలి. నువ్వు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు నీ సత్క్రియలు చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సత్క్రియల గురించి ఒకసారి మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెబుతూ ఆయన అన్నాడు, ఇదిగో పరలోకం ఒక మనుష్యుని పోలి ఉంది, ఒక రాజుని పోలి ఉంది. ఆ రాజు కుడి ప్రక్కన కొంతమందిని, ఎడమ ప్రక్కన కొంతమందిని చేర్చి కుడి ప్రక్కన ఉన్న వాళ్ళతో అంటున్నాడట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టక మునుపు నుండి మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని, నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకో తెలుసా? నేను ఆకలితుంటే నేను అన్నం పెట్టాను, నేను వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రం ఇచ్చారు, నేను దాహం వేస్తే నాకు దాహం ఇచ్చారు, నేను ఒంటరిగా ఉంటే నాకు సహకరించారు, నేను దుఃఖంలో ఉంటే నన్ను ఓదార్చారు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు అని చెప్పి, నేను చెరసాలలో ఉంటే నన్ను దర్శించడానికి వచ్చారు అని చెప్తున్నాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, అయ్యా ఎప్పుడు చేసావు నాయనా, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు నాయనా, నువ్వెప్పుడు ఒంటరిగా ఉన్నావు నాయనా, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు నాయనా అని అడుగుతున్నారట. అప్పుడు అన్నాడంట, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేసిన మీరు నాకు చేసినట్టే. దేవునికి స్తోత్రం. అంటే వారు దేవుని రాజ్యానికి వారసులు ఎందుకు అయ్యారంటే వారి సత్క్రియలు వెలుగుతున్నాయి. ఎప్పటి వరకు? దేవుని రాజ్యం వచ్చే వరకు వారి సత్క్రియలు వాళ్ళు నిలిచి ఉన్నాయి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. మనం 10 మంది ఉన్నప్పుడే మంచి చేస్తాం, ఒంటరిగా ఉన్నప్పుడు మంచి చేయలేం కదండి. అసలు ఒరిజినల్లో క్యారెక్టర్ ఎప్పుడు భయపడుతుందండి? ఒంటరిగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కదండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు క్యారెక్టర్ అన్ని మాడిఫైడ్ క్యారెక్టర్స్ అయ్యాయి. మాడిఫైడ్ అంటే మార్చుకున్న క్యారెక్టర్స్, జనం కోసం, జనాల్లో మెప్పు కోసం.
అది ఒంటరిగా ఉన్నప్పుడు వాడి ఒరిజినాలిటీ, వాడి దొంగతనం, వాడి వ్యభిచార లక్షణం, వాడుకున్నటువంటి ఇతర లక్షణాలన్నీ బయటపడతాయి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెలుగుతూ ఉండాలి. 10 మందిలో ఉన్నప్పుడు వెలుగుతూ ఉండాలి. 1000 మందిలో ఉన్నప్పుడు వెలుగుతూ ఉండాలి. పగలు వెలుగుతుండాలి, రాత్రి వెలుగుతుండాలి. ప్రతి సమయంలో నీవు దేవుని రాజ్యపు వెలుగులోనికి వెళ్ళే వరకు, ప్రభుతో ప్రభువుని ఎదుర్కొనే సమయం వరకు నీవు వెలుగుతూనే ఉండాలి. నీవు సత్క్రియలు చేస్తూనే ఉండాలి. దేవుని పని చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకవేళ నీ దీపం ఆరిపోతే పెండ్లి విందుకు నువ్వు వెళ్ళే అవకాశము ఉండకపోవచ్చు. నా మాట అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక 4వది, చివరిది మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కూడా ఉంది, అది కూడా చెప్తాను చూడండి. 4వది చెప్తాను చూడండి. ఈ దీపస్తంభం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం ఎక్కడ ఉండాలి? సభా ప్రాంగణంలోనా? పరిశుద్ధ స్థలములో ఉండాలి దీపస్తంభం. దీపస్తంభం దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సంఘం ఎక్కడ ఉండాలి? పరిశుద్ధ స్థలములో, దేవుని మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధుడవు. నిన్ను దేవుడు పరిశుద్ధపరిచాడు. ఒకప్పుడు నువ్వు పాపివే, ఒకప్పుడు దుర్మార్గుడివే, ఒకప్పుడు అతిక్రమములు చేసిన వాడివే. మనం ఎవరు మంచోళ్ళం కాదు. అందరూ అపవిత్ర చేసిన వాళ్ళమే, అందరూ పాపం చేసిన వాళ్ళమే. కానీ క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసింది? పరిశుద్ధపరిచింది. దేవునికి స్తోత్రం చెబుదాం. క్రీస్తు రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది. వాక్యం అంటాడు, క్రీస్తు రక్తంలో మీరందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారంటే. మనందరం కూడా క్రీస్తు రక్తంలో పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. మనం పరిశుద్ధులం కనుక మనం ఎక్కడ ఉండాలి? పరిశుద్ధ స్థలములో మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, మొదటి కీర్తన మొదటి చరణంలో, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఇది ఒక క్రైస్తవుడు ఉండకూడని ప్రదేశాలు. దుష్టుడు ఆలోచన చెప్పున నడవకూడదు. దుష్టుడు అంటే ఎవడంటే ద మ్యాన్ హూ హ్యావ్ నో మోరల్ వాల్యూస్. నైతిక విలువలు లేనివాడు. నైతిక విలువలు లేనివాడుతో నువ్వు ఉండొద్దు. అపహాసకులు కూర్చుండే చోట ఒక నలుగురు కూర్చొని ఎవరినైనా ఏలకోలం చేస్తారనుకోండి, ఉండొద్దు. అక్కడ ఏలకోలం ఆడుకునే చోట ఉండొద్దు. ఎదుటివాడి ఇబ్బంది పెట్టే చోట ఉండొద్దు. ఎదుటివాడి శ్రమ పెట్టే చోట ఉండొద్దు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపహాస్యము చేసే చోట నువ్వు అసలు ఉండొద్దు. అది నీకు తగిన స్థలము కాదు. 3వది, పాపులు నడుచు మార్గంలో, పాపపు జీవితంలో ఉన్నవారు చోట నువ్వు ఉండొద్దు. అయ్యా నేను మందు తాగరానని, మందు తాగే వాళ్ళతో కూర్చుంటానండి అంటే కుదరదు. అదండి, నువ్వు పరిశుద్ధుడవు. నువ్వు నిలిచే ఉండే స్థలము కూడా పరిశుద్ధంగానే ఉండాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థలాన్ని నిన్ను చూచిన వాడు ఇది పరిశుద్ధ స్థలం అనుకోవాలి. దేవునికి స్తోత్రం. నిన్ను చూచిన వాడు నువ్వు నిలుచున్న స్థలం ఏమనుకోవాలి? పరిశుద్ధ స్థలం అనుకోవాలా. నిన్ను చూచిన వాడు నీ స్థలాన్ని గౌరవించగలగాల. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దీపస్తంభము పరిశుద్ధ స్థలములో ఉండాలి. సంఘము పరిశుద్ధ ప్రాంతాల్లోనే, పరిశుద్ధ స్థలములోనే ఉండాలి. అపరిశుద్ధమైన స్థలాల్లోనికి పోవద్దు. అపవిత్రమైన స్థలాల్లోనికి పోవద్దు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది లైవ్లోకి వెళ్తుంది కాబట్టి ఇంకంతకు మించి వివరించి చెప్పడానికి లేదు. ఎప్పుడైనా చెప్తే అపవిత్రమైన స్థలాలకు పోవద్దు. క్రైస్తవుడు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళొద్దు. పరిశుద్ధులకు తగని కార్యాలు చేయొద్దు. అపవిత్రమైన కార్యాలు జోలికి పోవద్దు.
నీ నోటికి అపవిత్రత రానవద్దు, నీ శరీరానికి అపవిత్రత అంటనివ్వద్దు, నీ కాళ్ళకు అపవిత్రత అంటనివ్వద్దు, నీ చేతులకు అపవిత్రత అంటనివ్వద్దు. నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 5వది, ఈ దీపస్తంభం అటండి పోత పోయకూడదు అన్నాడు దేవుడు. పోత వేయకూడదు. దాన్ని ఏం చేయాలంటే బంగారాన్ని మేలిమి బంగారంగా తయారు చేసి, ఆ బంగారాన్ని రేకులుగా తయారు చేసి సుత్తులతో సాగగొట్టాలి దాన్ని. ఇట్ షుడ్ బి హమ్మేడ్ అన్నాడు బైబిల్లో. సుత్తులతో కొట్టి సాగదీసి దాన్ని తయారు చేయాలి. సంఘము కూడా ఇలాంటిదే. సంఘానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మేలిమి బంగారముగా తయారు చేయబడింది. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెబుతా, ఈ ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చిన బంగారం అంతా ఎక్కడదండి? ఇప్పుడు దీపవృక్షాన్ని తయారు చేయడానికి బంగారం ఎవరు ఇచ్చారండి? జనాలు ఇచ్చారండి. ఆ జనాలకు బంగారం ఎక్కడదండి? ఇశ్రాయేలుకి బంగారం ఎక్కడదండి? ఇశ్రాయేలు బంగారం కొనుక్కునే స్థాయిలో ఉన్నారు అక్కడ ఐగుప్తులో. తినడానికే తినలేని పరిస్థితిలో ఉంటే ఇశ్రాయేలీలు దేవుడు విముక్తినిచ్చినప్పుడు వారు ఐగుప్తును విడిచిపెట్టి ఉడుస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఐగుప్తీల దగ్గరికి వెళ్ళి బంగారం అడిగి తెచ్చేసుకున్నారు. అంటే ఈ బంగారం వీళ్ళ దగ్గర ఉన్న బంగారం వీళ్ళది కాదు. ఎక్కడిది బంగారం? ఐగుప్తు బంగారం. ఇప్పుడు ఐగుప్తు బంగారాన్ని ఏం చేయాలి? మేలిమి బంగారంగా మార్చడం అంటే తీసుకెళ్ళి పుటము వేయాలి, దాన్ని కాల్చాలి, దానిలో ఉన్న అపవిత్రత అంతటను తీసివేయాలి. అప్పుడు ఆ అపవిత్రత తీసేసిన తర్వాత మేలిమి బంగారంగా రావాలి. మేలిమి బంగారంగా వచ్చిన తర్వాత సుత్తు పెట్టి కొట్టాలా. అప్పుడు దీపవృక్షంగా దాన్ని మలచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము కూడా ఇలాగే తయారు చేయబడాల. ఎలాగా? ఇక లోకములో ఐగుప్తు ఆశలు, లోక ఆశలు, లోక సాంప్రదాయాలు, లోక క్రియలు మనలో ఉండడానికి వెళ్ళలేదు. మేలిమి బంగారు పుటము వేయబడినట్లుగా మనము కూడా వేయబడి వాటన్నిటిని విడిచిపెట్టుకుని వాటన్నిటిని కాల్చివేసి మనము పుటము వేయబడిన వారముగా, మేలిమి బంగారము వంటి వారముగా తయారై పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యమైన శుద్ధి చేత కొట్టబడి ఒక చక్కటి ఆకారంలోనికి రావాలి. లోక అన్నట్టుకు వచ్చి ఇక్కడ ఉంటానంటే కుదరదు. లోక పవిత్రతతో మందిరంలో ఉంటానంటే కుదరదు. లోకంలో నడిచినట్టు నేను మందిరంలో నడుస్తానంటే కుదరదు. లోకంలో నడిచినట్టు మందిరంలోకి వచ్చిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత జీవిస్తానంటే కుదరదు. ఈ లోక అపవిత్రతను విడిచిపెట్టాలి, దాన్ని కాల్చివేయాలి. కాల్చివేసిన తర్వాత వచ్చిన బంగారాన్ని సుత్తితో కొట్టాలి. సుత్తెను దేనికి పోల్చుతాడు తెలుసా? దేనికి సాదృశ్యమో తెలుసా? వాక్యానికి. బండను బద్దలు కొట్టు సుత్తె వంటిదట. ఏంటి? దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. అలాంటి శుద్ధి చేత మనం కొట్టబడాల, వాక్యం చేత మలచబడాల. దేవునికి స్తోత్రం. ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు సుత్తెట్టి కొట్టినా మనం ఎలా ఉంటాం తెలుసా? ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ అలాగే జల్లి ఉంటుంది చూసారు, ఎలా నొక్కినట్టునే ఎలా వదిలేట మళ్ళీ ఇలా వచ్చేది. మనం ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ అలాగే ఉంటాం. ఎన్నిసార్లు వాక్యం విన్నా అలాగే బతుకుతాం. అందుకనే మనం పరిశుద్ధ సంఘముగా ఉండడానికి అర్హత కోల్పోతా ఉన్నాం. పరిశుద్ధ స్థలములో వెళ్ళడానికి అర్హతను కోల్పోతా ఉన్నాం. నువ్వు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యము చేత మలచబడాలి. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దానిని ప్రతిష్ఠింపబడుతుంది, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడుతుంది. నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వాడివై దేవుని సంఘములో పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా, దేవునికి ఇష్టమైన పాత్రగా మలచబడతావు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దీపవృక్షము నుండి 5 సంగతులు మనం నేర్చుకున్నాం. మొదటిది ఐక్యతను కలిగి ఉండాలి. రెండవది సమానత్వాన్ని కలిగి ఉండాలి. మూడవది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి.
నాలుగవది సత్క్రియలు చేయాలి. సత్క్రియలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. నాలుగవది పరిశుద్ధ స్థలాల్లోనే నిలిచి ఉండాలి. ఐదవది అది వాక్యము చేత మలచబడిన వారమై ఉండాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు వాక్యం నాతో మాట్లాడిందన్నవారు దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం నాకు బాగా అర్థమైందన్నవారు దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దీపస్తంభముగా మనం కూడా పరిశుద్ధ స్థలములో ఉండి అర్హతను ప్రభు మనకిచ్చి తన కృపలో బలపరిచి ఆదరించును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ప్రేమ కలిగిన ప్రభువా, మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వినిన వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి ప్రభు. అయ్యా అయ్యో తండ్రి, దీపస్తంభము వంటి, దీపవృక్షము వంటి ఆయా లక్షణాలు మాలో లయించండి నాయన. సంఘములో ఐక్యత కోల్పోతున్నామేమో, ఐక్యతను మరి దాయిచ్చేయండి. తోటి విశ్వాసతో ఐక్యత మీరు దాయిచ్చేయండి. కుటుంబంలో ఐక్యత మీరు దాయిచ్చేయండి. ఆయా సంఘములో సమానత్వాన్ని కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభువా. క్రీస్తుతో సమానుభావం కలిగిన వారిగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా మేము ఆరిపోయేవారు గాక నిత్యము వెలిగే జీవితాలు మాకు దాయిచ్చేయండి నాయన. అయ్యా అయ్యో తండ్రి నాయన, అయ్యా అయ్యో తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా మేము నీ కృప కొరకై ఎదురు చూస్తున్నాం ప్రభువానికి స్తోత్ర. అయ్యా అయ్యో తండ్రి నాయన, పరిశుద్ధ స్థలాల్లో నిలిచే ధన్యత, మేము పరిశుద్ధతను కాపాడుకునే ధన్యత మాకు దయచేయండి. పరిశుద్ధత నిలబెట్టుకునే ధన్యత మాకు దయచేయండి. అలాగే ప్రభువా నీ వాక్యము చేత మలచబడడానికి అయా మేము సిద్ధపడడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా అయ్యో తండ్రి, ఈ దినమందు నాయన నీ సన్నిధిలో వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలు ఫలింపజేసి మీరు మహిమ పొందమని అయా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. అలాగే ప్రభా అయ్యో తండ్రి, ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో, వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి విశ్వాసమునకు తగిన ప్రతిఫలాలను అనుగ్రహించి వారి కన్నీటిని ఆనందంగా మార్చండి, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. అయ్యా వారి కన్నీటిని సంతోషంగా మార్చండి ప్రభువా, వారి దుఃఖం నాట్యంగా మార్చండి ప్రభువా. అయ్యా వారు కూడా ప్రతి సమస్యల్లో గొప్ప విజయం మీరు దయచేయండి. నీ కృపాక్షేమలు వారికి దయచేయండి. వారి కుటుంబంలో సమాధానం లేదేమో, ఈరోజు సమాధానం మీరు దయచేయండి. మీరే మహిమ పొంది నీ కృపలు భద్రపరిచి ఆదరించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.